ఓకే. గాడ్ ఈస్ గ్రేటర్ దెన్ ఎనీవన్ అండ్ ఎనీథింగ్ ఎల్స్. సో నాకు తెలుసు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. రాను రాను లోకంలో ఫెమినా పెరుగుతుంది, కరువులు పెరుగుతున్నాయి, జాబ్లెస్ అవుతున్నారు. కానీ దేనికి భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఎందుకంటే మనము పరిస్థితులను తెలుసుకొని ఆ పరిస్థితులను అడ్డుగోడ వేయడానికి మన దగ్గర ప్రార్థన శక్తి అనే శక్తి ఉంది. ఈ కరువుల కంటే, ఈ యొక్క వస్తున్న ప్రమాదాల కంటే మన దేవుడు చాలా గొప్పవాడు అని నమ్మాలి. నమ్మి ప్రార్థించినప్పుడు ఎప్పుడైనా కూడా దేవుడు విడుదల కలగ చేస్తాడు. సో ఇప్పుడు ఒక ఊర్లో వరద వస్తుంది. వరద వస్తుందని మనము నా ఊరి దాకా వరద రాలేదు కదా అని అనుకోవద్దు. ఆ ఊర్లో వరద వచ్చినప్పుడు గోడలు కట్టి ఆ వరదను అక్కడే ఆపేస్తే మన ఊరి దాకా వరద రాకుండా ఉంటుంది. అందుకే ఈ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రమాదాలు, ప్రస్తుతం జరుగుతున్న ఆ ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్ వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల మనం మౌనంగా ఉండకూడదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుడు అనేవాడు వెలుగై ఉండాలి ప్రపంచానికి. నేను నా కుటుంబం గురించే ప్రార్థించుకుంటాను అనుకోవద్దు, అన్నిటి గురించి ప్రార్థించాలి. సో దేశాలు బాగుపడాలని ప్రార్థించాలి. అందరి ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు పోవద్దనే ప్రార్థించాలి. సో మనందరం ప్రపంచానికి వెలుగులాగా ఉన్నాం. సో మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశానికి కరువు రాకుండా కాపాడాలని ప్రార్థించుకోవాలి. ఎందుకంటే ఈ కరువుల కంటే, ఈ ఉద్యోగ సమస్యల కంటే, ఈ లే ఆఫ్ కంటే, ఈ ఏ కంటే దేవుడు గొప్పవాడు. అన్నిటికంటే, అందరికంటే దేవుడు గొప్పవాడు. సో దేవుడు ఏ కార్యమైనా, ఏ అద్భుతమైనా చేస్తాడు. ఒక్క 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 ప్రార్థన సరిపోతుంది. అందుకే అందరూ కూడా ప్రస్తున్న పరిస్థితులు చాలా దారుణంగా వస్తున్నాయి కాబట్టి ఆ పరిస్థితులను బట్టి మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. సో చూద్దాము. యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పాను. మత్తయి సువార్త 19:26. సో యేసు ప్రభు వారు ఏమంటున్నాడు? ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. అవునండి, దేవుడికి సమస్తము సాధ్యమే. సో మన జీవితంలో కొన్ని ప్రార్థనలకు జవాబు రావట్లేదని దేవుడికి అసాధ్యమని అనుకోవద్దు. దేవుడికి సమస్తము సాధ్యమే. ప్రార్థిస్తాము, అందరం కలిసి ప్రార్థిస్తాము. మౌనంగా ఉండక ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ప్రార్థిస్తాము. చాలా మంది జాబులు పోగొట్టుకుంటున్నారు, ఉద్యోగాలు రావట్లేదు, ఉద్యోగాలు ఉండట్లేదు. సో కరువులు పెరుగుతున్నాయి, అన్నిటి మీద రేట్లు, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, అన్ని కూడా పెరుగుతున్నాయి, షార్టేజ్ అవుతున్నాయి. సో అందరూ కూడా, సో ఆర్థిక మాన్యం దెబ్బతింటుంది ప్రపంచ దేశాలలో. రాజకీయ నాయకులేమో సో వాళ్ళు ఎవరు కూడా సరిగా పట్టించుకోవట్లేదు. ఏ నాయకుడు ఆ నాయకుడు యొక్క స్వార్థంలోనే ఉంటారు. సో అందుకే మనము ప్రార్థించినప్పుడు దేవుడికి సమస్తము సాధ్యమే. సో చూసారా అండి, నువ్వు జాబులు పోతున్నాయని భయపడడం కంటే జాబులు పోకుండా ఉండాలని ప్రార్థిస్తాము. సో అందరికీ ఆర్థిక మాన్యం దెబ్బ వస్తుందని కంటే ఆర్థిక మాన్యం రాకుండా ఉండాలని ప్రార్థిస్తాము. సో ఎందుకంటే వీటన్నిటికంటే దేవుడు గొప్పవాడు. ఆ కరువుల కంటే దేవుడు గొప్పవాడు, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే దేవుడు గొప్పవాడు, శ్రమల కంటే, పోరాటాల కంటే దేవుడు గొప్పవాడు. కాబట్టి కాబట్టి నా ఇంటి దాకా కష్టం రాలేదని మనము ప్రార్థించకుండా ఉన్నప్పుడు, సో ఆ కష్టం మన ఇంటి దాకా కూడా రాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ ఆ కష్టము ఊరి బయట ఉన్నప్పుడే ఆపేయడం మంచిది. ఊరి బయట ఉన్నప్పుడే ఆపేయడం మంచిది. సో అందుకే మీరు జస్ట్ యూ నీడ్ టు ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్, అంటే ప్రేయర్ లో ఎక్స్పోజ్ చేయండి, అంటే ఎక్స్పాండ్ చేయండి. సో మీకు మీ కుటుంబం మాత్రమే కాకుండా సో దేశాల గురించి, రాజ్యాల గురించి, రాజుల గురించి, ప్రధానుల గురించి, అందరి గురించి ప్రార్థించడం అలవాటు చేసుకోండి. అదే ఆశీర్వాదంగా మారుస్తుంది. ఎందుకంటే మన దేశం బాగుంటే మనం బాగుంటాం. మన దేశం కరువులో ఉంటే ఆటోమేటిక్ గా మన ఇల్లు కరువులోకి వస్తుంది. సో అందుకే దేవుడికి సమస్తము సాధ్యమే. సో ఇప్పుడు జాబులు పోతున్నాయి కానీ జాబులు మళ్ళీ తిరిగి ఇవ్వడం దేవుడికి సాధ్యమే. మళ్ళీ కొత్త టెక్నాలజీ సృష్టించి ఆ కొత్త టెక్నాలజీ ద్వారా అద్భుతాలు చేసి, లేకపోతే నూతన జాబ్ ఆపర్చునిటీస్ చేయడం దేవుడికి సాధ్యమే. సమస్తము సాధ్యమే దేవుడికి. అందుకే నేను అంటున్నాను కదా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం భయపడద్దు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం దిగులు చెందొద్దు. రాత్రి దేవుడు చెప్పాడు, నాకు బయలుపరిచాడు, అమెరికా గురించి ఎక్కువసేపు ప్రార్థించు అని. సో వేరే దేశాల గురించి ఎక్కువసేపు ప్రార్థించు అని. సో నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. సో ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే, చాలా మంది ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకోవడం వల్ల, దేవుణ్ణి వదిలేసి సో ఆడ వాళ్ళు పెళ్లి చేసుకోవడం, మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం, అక్రమ సంబంధాలు చేయడం, ఇక దేవుడిని వదిలేయడం. సో దేవుడు లేడనే కాన్సెప్ట్ లోకి రావడం వల్ల ఇగో ఈ పరిస్థితులు వస్తున్నాయి.
సో దేవుడు అంటే భయభక్తులు లేకపోవడం వల్ల ఈ పరిస్థితులు వస్తున్నాయి. సో కాబట్టి మనము ఉన్న వాళ్ళమైన మనము 10 మంది మారు మనసు పొందుకుంటే, ఎందుకంటే లోకంలో అన్యాయం అక్రమం విస్తరిస్తున్నప్పుడు ఈ కరువులు ఎక్కువగా వస్తాయి. ఈ యొక్క అపవిత్ర కార్యాలు ఎక్కువగా అయినప్పుడు ఈ యొక్క లోకంలో గొప్ప ఆహ్, గొప్ప కరువులు, గొప్ప బలహీనతలు ఎక్కువగా మొదలవుతుంటాయి. కాబట్టి వాటన్నిటి గురించి మనం ప్రార్థించి, ప్రార్థన ద్వారా అన్నిటిని తొక్కివేయాలి. అన్నిటిని పడగొట్టాలి. సో ఎందుకంటే దేవుడు వీటన్నిటికంటే గొప్పవాడని మాత్రం నమ్మండి. అన్నిటికంటే గొప్పవాడని మాత్రం నమ్మండి. సో ఒక్కొక్కసారి దేవుడి వైపుకి అందరూ తిరగాలని దేవుడు కొంతమంది యొక్క కంఫర్ట్ ని తీసేస్తాడు. కొంతమంది యొక్క లగ్జరీ తీసేస్తాడు. అందుకే అన్ని ఉన్నప్పుడే దేవుణ్ణి వెతకాలి. గుర్తుపెట్టుకోండి. అన్ని పోయినాక దేవుణ్ణి వెతకడం కంటే అన్ని ఉన్నప్పుడే దేవుణ్ణి వెతకాలి. సో చాలా మంది ఎంతమంది సువార్త ప్రకటించినా అంగీకరించట్లేదు. అన్యాయాలకు, అక్రమాలకు, వ్యభిచారాలకు, నరహత్యలకు పాల్పడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఆ కరువులకు సూచన. సో ఈ పాపం పెరిగిన కొద్దీ కరువులు పెరుగుతాయి. పాపం పెరిగిన కొద్దీ ఆర్థిక మాన్యం పెరుగుతుంటది. సో అందుకే మనందరం కూడా కలిసికట్టుగా ప్రార్థించుకొని ప్రపంచానికి వెలుగులాగా మారుదాం. సో ప్రపంచాల్లో ఉన్న పరిస్థితులన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మనందరము ప్రార్థనలు చేసుకుందాం. సో ఒకటే నమ్మి ప్రార్థిద్దాం. మనుషులకు అసాధ్యం కానీ ఏదైనా కూడా దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకు సాధ్యం అండి. మళ్ళీ జాబులను సృష్టించడం ఆయనకు సాధ్యము. మళ్ళీ పోయిన జాబులను ఇవ్వడం ఆయనకు సాధ్యము. సో మళ్ళీ అన్ని దేశాలలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయడం సాధ్యం. అది ఎప్పుడు ప్రార్థనలు చేసినప్పుడే. మనిషి యొక్క ప్రార్థన చేసినప్పుడు దేవుడి యొక్క క్రియలు బయటపడతాయి. దేవుడి యొక్క క్రియలు బయటికి వస్తాయి. సో కాబట్టి నీ సమస్యలు, నీ శ్రమలు, నీ పోరాటాలతో మాత్రమే కాకుండా మన దేశ సమస్యలు, మన దేశంలో ఉన్న పోరాటాలను బట్టి కూడా నువ్వు ప్రార్థనలో పెట్టుకున్నప్పుడు దేవుడు వాటిని కూడా విడుదల కలగ చేస్తాడు. సో అందుకే మనందరి లోపల నేను ఎప్పుడు చెప్తాను, శక్తి ఉంది. అయ్యో నేను నా కుటుంబం గురించి ప్రార్థించినప్పుడే నాకు జవాబు రావట్లేదే, నేను దేశం గురించి ప్రార్థిస్తే జవాబు రాదేమో అని అనుకోవద్దు. మేబీ నేను దేవుడు దేశాన్ని గురించి ప్రార్థించినప్పుడు జవాబు ఇస్తాడేమో. సో నీ యొక్క కుటుంబం, ఎందుకంటే నువ్వు నీ కుటుంబానికి మాత్రమే వెలుగు కాదు, నువ్వు ప్రపంచానికి వెలుగు. కాబట్టి మనందరం కూడా ప్రపంచానికి వెలుగులాగా ఉండాలంటే ప్రపంచాలన్నిటి గురించి ప్రార్థనలు చేసుకోవాలి. అందుకే ప్రే ఫర్ యువర్ కంట్రీస్, ప్రే ఫర్ యువర్ సిచ్యువేషన్స్. మీ కంట్రీలో ఏ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటి గురించి ప్రార్థనలో పెట్టుకోండి. సో అది మీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. భూమిని కలగజేసిన వాడను నేనే. చూసారా? సో గాడ్, ఆల్మైటీ గాడ్, సర్వశక్తి గల దేవుడు, ఈ భూలోకం ఎంతుందో అంతకు 100 రెట్ల పెద్దవాడు దేవుడు. నేనే దాని మీద ఉన్న నరులను నేనే సృజించి తిని. చూసారా? నరులను కూడా దేవుడే సృజించాడు. నా చేతులు ఆకాశంలో విశాలపరచను. ఆయన చేతులతోటి ఆకాశాన్ని విశాలపరచాడు. వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని. సో ఎవ్రీథింగ్ అండర్ కంట్రోల్ గాడ్. సో కాబట్టి ఈ కరువులు కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి. ఈ జాబులు కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి. ఈ టెక్నాలజీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. సో మనందరం ప్రార్థించినప్పుడు ఈ భూలోకము మనిషిలో కంట్రోల్లో కాదు, దేవుడి కంట్రోల్లోనే ఉంది. దేవుడు మనిషి కంట్రోల్కి ఇచ్చినా కూడా దేవుడి యొక్క ఆధీనంలో ఉంది. సో భూమిని కలగజేసింది ఆయనే, దాని మీద ఉన్న నరులను సృజించింది ఆయనే. కాబట్టి ఈ భూమి మీద ఉన్న వస్తున్న కష్టాలు, కరువులకు భయపడాల్సిన అవసరం లేకుండా మనందరం జాగ్రత్తగా ఉండి ప్రార్థన చేసుకుందాం. దేవుడు వాగ్దానాలు ఉన్నాయి. కుడి పక్కన 1000 మంది పడిపోయినా, ఎడమ పక్కన 10,000 మంది పడిపోయినా ఏ గుడారము, ఏ అపాయము నీ గుడారంకు రాదు అని చెప్పాడు దేవుడు. సో అందుకే నీతిమంతుడి యొక్క ఇల్లు ఎప్పుడు కూడా వర్ధిల్లుతూనే ఉంటది. అందుకే మనందరము మన ఇల్లు, ఈ దేశమే మన ఇల్లు అనుకుందాము. సో ఈ దేశంలో ఉన్నంత వరకు మనం ఈ దేశం గురించి ప్రార్థిస్తాము. సో ఈ దేశంలో కరువులు రావద్దు, ఈ దేశంలో ఆ యొక్క అత్యధికంగా రేట్లు పెరగద్దు. సో ఈ దేశంలో అత్యధికంగా అన్యాయాల, అక్రమాలు జరగద్దు. అందరూ కూడా దేవుడు తట్టుకు తిరగాలని ప్రార్థనలో చేసుకుందాం. సో ఎందుకంటే ప్రార్థననే ప్రతి పరిస్థితిని మారుస్తుంది. సో ఎందుకంటే దేవుడు ఇంత గొప్పవాడైన దేవుడిని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసి ఆయన కార్యాలు చేయమని అడగాలి. ప్రార్థన చేసి అందరిని క్షమించమని అడగాలి. ప్రార్థన చేసి అందరి హృదయాలను ఆయన వైపుకు తిప్పమని అడగాలి. సో భూమిని కలగజేసింది ఆయనే, దాని మీద ఉన్న నరులను కలగజేసింది ఆయనే. ఇప్పుడు నరుడు కంటే దేవుడు గొప్పవాడా కాదా? ఎస్, నరుడు కంటే దేవుడు గొప్పవాడే. భూమిని కలగజేసింది ఆయనే అంటే భూమి కంటే ఆయన గొప్పవాడా కాదా? ఎస్, ఆయన గొప్పవాడే. ఆకాశములను విశాలపరిచాను.
సో ఆకాశాలను ఆయన చేతులతో విశాలపరిచాడు. అంటే ఇప్పుడు ఆకాశం ఎంత పెద్దగా ఉంది, ఆ ఆకాశం కంటే మన దేవుడు గొప్పవాడా కాదా? అంటే ఇప్పుడు చెప్తే ఏమవుతుంది, ఈ ఆకాశం మొత్తం ఆయన చేతితో సమానము. సో ఈ ఆకాశం మొత్తము చేతితో సమానము. సో సర్వ సమూహముకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. ఆకాశంలో సూర్యుడు ఇక్కడ నిలబడు అనగానే నిలబడ్డాడు, చంద్రుడు ఇక్కడ నిలబడు అనగానే నిలబడ్డాడు, నక్షత్రాలు అక్కడ నిలబడండి అనగానే నిలబడ్డాడు, భూమి ఆకాశాలు అనగానే భూమి సృష్టించబడ్డది, ఆకాశాలు సృష్టించబడ్డాయి. సో ఈ సర్వ సృష్టి కంటే సృష్టికర్త ఎప్పుడైనా గొప్పవాడు. అలాంటి సృష్టికర్త మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ప్రార్థనలు చేసుకొని మనకు రానున్న ప్రమాదాలను, రానున్న ఆపదలను ఎన్నో తగ్గించుకోవచ్చు, ఎన్నో రకాలుగా మనము ఆపుకోవచ్చు. సో ఇంకా 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 మన లోపల అనుమానం ఉంటే, దేవుడు అన్నిటికంటే అందరికంటే గొప్పవాడు అని అనుమానం ఉంటే, ఆ అనుమానాన్ని తీసివేయండి. గొప్పవాడు కాదని అనుమానం ఉంటే తీసివేయండి. షరబాక తల రాబాక. నీకు తెలియలేదా, నీకు వినలేదా, భూదిగమంతులను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమునకు శోధించుట అసాధ్యము. సో యోషయ 40:28 సో ఏమంటున్నాడు, భూదిగమంతులను సృజించిన యెహోవా దేవుడు, నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు అలయడు. సో ఆయన నిద్రపోడు కూలుకడండి. సో ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. మహాజ్ఞాని, మన దేవుడు మహాజ్ఞాని. ఆయన యొక్క నడిపింపుని మనం అర్థం చేసుకోలేము, ఆయన విధానాలను మనం అర్థం చేసుకోలేము, ఆయన యొక్క పరిస్థితులను మనం అర్థం చేసుకోలేము. అన్ని కూడా ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి. జస్ట్ ఫాలో ద జీసస్ క్రైస్ట్. ఇంత పెద్ద దేవుడు నాకు తోడుగా ఉన్నాడని, నీడగా ఉన్నాడని నమ్మకంతో, ధైర్యంతో నిలబడు. నీ పక్కన ఒక సృష్టికర్త ఉన్నాడు, నీతోటి ఒక సృష్టికర్త ఉన్నాడు, నీలోనే ఒక సృష్టికర్త ఉన్నాడు. సో ఆ సృష్టికర్త ఉన్నాడని ధైర్యంగా ఉండు. అంతేకాని అలజడి చెందకు, భయము చెందకు, దిగులు చెందకు. సో ఇరుకులో, ఇబ్బందిలో పడకు. ఎప్పుడు కూడా మనసుని కుదుటగా పెట్టుకో, గుండె ధైర్యంతో నిలబడు. సో ఆయన్నే పోషిస్తాడు, ఆయనే మన పోషకుడు, ఆయనే మనల్ని రక్షిస్తాడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే మనల్ని కాపాడుకుంటాడు, ఆయనే మన కాపరి. సో ఎప్పుడైనా కూడా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం భయపడొద్దండి. నువ్వు ప్రార్థన పరుడుగా అయితే దేవుడు నిన్ను ఎలాగైనా తప్పిస్తాడు. అన్నాడు నోవా కుటుంబం ఒకటి ప్రార్థన పరుడు. సో అందరికీ కరువు వచ్చింది, లోకమంతా మునిగింది, కానీ నోవా కుటుంబం మునగలేదు. సో అలాగే మనము కూడా చుట్టూ ఉన్న పరిస్థితిని బట్టి భయపడక ప్రార్థించుకొని దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఏ అపాయం నీ దగ్గరికి రాకుండా చూసుకుంటాడు, ఏ ఆపద నీకు రాకుండా చూసుకుంటాడు. ఆయన సొమ్మసిల్లడు అలయడు. ఎందుకు? మనల్ని కాపాడడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని ఆదుకోవడానికి, మనకు సహాయం చేయడానికి. ఆయన ఎప్పుడు కూడా సొమ్మసిల్లడు, ఎప్పుడు కూడా అలిసిపోడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. అందుకే మన దేవుడు అన్నిటికంటే అందరికంటే గొప్పవాడు. సో కాబట్టి మనుషులు పెట్టే నిందలకు భయపడద్దు, అవమానాలకు భయపడద్దు, లేకపోతే వస్తున్న శ్రమలకు, పోరాటాలకు భయపడద్దు. అన్నిటికంటే పైవాడు, అన్నిటికంటే ఉన్నవాడు, మొదట ఉన్నవాడు, కడపటి వాడు ఆయనే. ఆయన ద్వారానే సృష్టి వచ్చింది, ఆయన వల్లనే సృష్టి వచ్చింది, ఆయన కోసం వచ్చింది. మన కంటికి కనిపించేది, కంటికి కనపడనేది ఏదైనా కూడా ఆయన వల్ల వచ్చిందే. సో కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ గాడ్ అండ్ గాడ్స్ పవర్. దేవుడి పవర్ ని ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకు. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. సో చూసారా అండి, సొమ్మసిలిన వారికి బలం ఇచ్చేవాడు, ఒకవేళ జాబు పోయిన వాళ్ళకు జాబులు ఇచ్చేవాడు ఆయనే. సో అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు ఆయనే, ఓడిపోయిన వాళ్ళకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. సమస్తము ఆయన ద్వారానే వస్తాయి. అందుకే నేను చెప్తున్నాను కదా, దేని మీద డిపెండ్ కావద్దు, నీ బలం మీద డిపెండ్ కాకు, నీ యొక్క ధనము మీద డిపెండ్ కాకు, నీ ఐశ్వర్యం మీద డిపెండ్ కాకు, నీ యొక్క జ్ఞానము మీద, నీ ఉద్యోగం మీద, నీ ఆస్తి మీద, నీ పాస్తుల మీద, లేకపోతే నీకున్న బంధువుల మీద, స్నేహితుల మీద, ఎవరి మీద డిపెండ్ కాకు, దేవుడి మీద డిపెండ్ గా. నీకు శక్తిహీనం తగ్గిందా, బలాన్ని ఇస్తాడు. నువ్వు సొమ్మసిల్లిపోయా, నీకు బలం ఇస్తాడు, బలాభివృద్ధిని ఇస్తాడు. సో ఏదైనా ఆయన్నే ఇస్తాడు. అందుకే మనం లీవ్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలో ద జీసస్ క్రైస్ట్. బ్లైండ్ ఫెయిత్ తో మనం వెళ్ళిపోవాలి. దేవుడు అంటే బ్లైండ్ ఫెయిత్ లో ఉండాలి. సో సొమ్మసిల్లిన వారికి బలం ఇస్తాడు, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, సో అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకు ఆరోగ్యాన్ని ఇస్తాడు.
సో శక్తి లేని వాళ్ళకు శక్తినిస్తాడు, బలము లేని వాళ్ళకు బలం ఇస్తాడు. బాలురు సొమ్మసిల్లుదురు, అలియుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. చూసారా అండి, ఎవరి కోసం ఎదురు చూసే వాళ్ళు? దేవుడి కోసం ఎదురు చూసేవాళ్ళు. ఎవరి మీద నమ్మకం పెట్టుకునే వాళ్ళు? దేవుడి మీద నమ్మకం పెట్టుకునే వాళ్ళు. ఎందుకంటే నువ్వు నమ్మేది నార్మల్ గాడ్ కాదు. సో ఆల్మైటీ గాడ్, నువ్వు నమ్మేది సర్వశక్తి మంతుల్ని నమ్ముతున్నావు, సర్వ అధికారాన్ని నమ్ముతున్నావు, గొప్ప గొప్ప దేవుని నువ్వు నమ్ముకుంటున్నావు. నువ్వు ఆయన నమ్ముకుంటే నీకు నూతన బలము వస్తుంది. సో పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదువు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. సో ఇలా ఉంటది, నువ్వు దేవుడితో నడిస్తే నువ్వు సొమ్మసిల్లక పరిగెడతావు, అలేక పరిగెడతావు, సొమ్మసిల్లక నడుస్తావు. నువ్వు పక్షిరాజు వలె రెక్కలు చాపి ఎగురుతావు. అందుకే లుక్ ఎట్ గాడ్, లుక్ ఎట్ గాడ్. డోంట్ లుక్ ఎట్ ద సిచ్యువేషన్స్, డోంట్ లుక్ ఎట్ ద సర్కమ్స్టాన్సెస్, డోంట్ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్స్. ఏ సమస్యను మనసులోకి తీసుకోకండి, ఏ శ్రమను మనసులోకి తీసుకోకండి. మన మనసులో దేవుణ్ణి మాత్రమే తీసుకున్నాము. అన్నిటికీ ప్రార్థనలు చేసుకోండి. దేవుడు సర్వశక్తి గల దేవుడు, రానున్న ప్రమాదాలను ఆపివేయగలిగే శక్తి ఉన్న దేవుడు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవాని నమ్మేవాళ్ళు, దేవుణ్ణి నమ్మువాళ్ళు ఎప్పుడు కూడా నూతన బలము పొందుకుంటారు, నూతన ఆశీర్వాదాలు పొందుకుంటారు, నూతన శక్తిని పొందుకుంటారు, నూతన జ్ఞానాన్ని పొందుకుంటారు, నూతన ఆత్మను పొందుకుంటారు, నూతన బలాన్ని పొందుకుంటారు. ఈవెన్ నాతో సహా, మీతో సహా మనందరం కూడా మనుషుల మీద ఆధారపడద్దు, పరిస్థితుల మీద ఆధారపడద్దు, ధనం మీద ఆధారపడద్దు, ఆశీర్వాదాల మీద ఆధారపడద్దు. మనందరము దేవుడి మీద ఆధారపడాలి. అదే మనందరికీ ఆశీర్వాదము, అదే మనందరికీ దిక్కు. సో ఆయన పోషకుడు, ఎలాగైనా మనల్ని పోషించుకుంటాడు. సో రేపటి గురించి చింతించకుడి అన్నాడు. సో మీ తల వెంట్రుకలు లెక్కించబడ్డాయి, ఏది ఏ మాత్రము మీకు హాని చేయదన్నారు. సో ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడన్నాను అనుకో. ఇవన్నీ వచనాలు మనం తీసి పలకాలి. సో అలా ప్రేయర్లను ఈ వచనాలన్నీ పలికినప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నప్పుడు నీ దగ్గరికి లేమితనము రాదు. ఎందుకంటే దేవుడే నీకు కాపరిగా ఉన్నప్పుడు నీకు లేమితనం ఎందుకు వస్తుంది? సో అర్థమవుతుందండి. సో అందుకే మనం దేవుడి కోసం వేచి చూద్దాము, దేవుడి మీద ఆధారపడదాము. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడే అల్టిమేట్ గా, ఆయనకు మించిన శక్తిమంతుడు ఎవరు లేరు, ఆయనకు సరి సమానమైన శక్తిమంతుడు ఎవరు లేరు. ఆయన కంటే తక్కువనే అన్ని, కానీ ఆయన కంటే ఎక్కువ ఏది లేదు. అలాంటి ఎక్కువగా ఉన్న వాడినే నువ్వు నమ్ముతున్నావు. అలాంటి నమ్ముతున్న దేవుని మీద ఇంకా నమ్మకం పెట్టుకో. బాధపడకు, చింతపడకు, దిగులు పడకు. సమస్తము ఆయనకు తెలుసు, సమస్తము ఆయనే చూసుకుంటాడు, సమస్తాన్ని ఆయన చక్కబెట్టుకుంటాడు. నీతిమంతులు 6 మార్లు పడిపోయినా 7వ మారు కూడా ప్రభువు లేపడానికి శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు. కష్టపడి పని చేసుకుందాము, కష్టపడి మనము దేవుడి యందు భయభక్తులు కలిగి ఉందాము. సో నీతిగా నిజాయితీగా బ్రతుకుదాము, యథార్థ హృదయంతో బ్రతుకుదాము. దేవుడే ఆయన చూసుకుంటాడు, దేవుడే పెంచి పోషిస్తాడు. ఆకాశ పక్షులనే పెంచి పోషిస్తున్నాను, మీ తండ్రి మిమ్మల్ని పోషించడానికి యేసయ్య చెప్పాడు. కాబట్టి ఎందుకంటే మీ అందరిలో ఉన్న ఒక అపనమ్మకం ఉంది. సో మీరు ఇప్పటి వరకు మనుషుల సహాయాన్ని కోరుకున్నారు, మనుషుల సహాయం మీద ఆధారపడ్డారు. సో నీకు ఎంతో కొంత ఆస్తి ఉందో, లేకపోతే ఎంతో కొంత ఉద్యోగం ఉందో, దాని మీదనే ఆధారపడ్డారు. నో, మనము షిఫ్ట్ కావాలి, మనం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అనాయింటింగ్ కి వెళ్ళాలి. ఎందుకంటే దేవుడి కొరకు ఎదురు చూచినప్పుడు మనం నూతన బలాన్ని పొందుకుంటాము, పక్షి రాజు వలె పైకి చాపి ఎగురుతాము. అంటే అన్ని విషయాలలో మనం హై లెవెల్లో ఉంటాము, అలేక పరిగెడతాము, సొమ్మసిల్లక నడిచిపోతాము. అంటే మన తుది శ్వాస వరకు మన ఆశీర్వాదం వస్తూనే ఉంటది, మనము ఆశీర్వదించబడుతూనే ఉంటాం, మనం పోషించబడుతూనే ఉంటాం. అందుకే మనం ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వెళ్ళిపోవాలి, ఆ అనాయింటింగ్ లోకి వెళ్ళిపోవాలి. మహిమ నుంచి అత్యధిక మహిమకు, కృప నుంచి అత్యధిక కృపకు, కనికరం నుంచి అత్యధికమైన కనికరకు, వాత్సల్యం నుంచి అత్యధికమైన వాత్సల్యానికి, అలాగే మహిమ నుంచి ఇంకా మహిమలోకి వెళ్ళాలి, విశ్వాసం నుంచి అత్యధికమైన విశ్వాసంలోకి వెళ్ళాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఇప్పుడు అర్థమైందా? సో అందుకే డోంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీబడి. గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ, గాడ్ ఈస్ దేర్ విత్ మీ, గాడ్ ఈస్ దేర్ ఫర్ అస్ అనుకొని ఉండండి. గాడ్ విత్ అస్, దేవుడు మనతో తోడుగా ఉన్నాడు. సో రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వాని చేయుదాం,
మన రక్షణ దుర్గను బట్టి సంతోష గానము చేయదము. కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 1వ వచనము. సో సర్వశక్తి గల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయనను బట్టి నువ్వు ఉత్సాహధ్వని చేయి, ఆయనను బట్టి నువ్వు సంతోషంగా గానం చేయి, వర్షిప్ చేయి, ప్రేస్ చేయి, వర్షిప్ చేయి, ఆయనను స్తుతించు, ఆయనను ఆరాధించు. సో దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండు, నమ్మకాన్ని పెంచుకో, విశ్వాసాన్ని పెంచుకో, ఆత్మలో ఎదుగు, ఆత్మీయంగా ఎదుగులు, ప్రార్థనలు ఎదుగు, వాక్యంలో ఎదుగు. సో దేవుళ్ళు ఎదుగు చాలు. ఒకటే అన్నిటికీ సొల్యూషన్ దేవుళ్ళు ఎదగండి చాలు, దేవుళ్ళు ఎదగండి చాలు. చాలా మంది భూలోకాల్లో అందరికీ గోల్ ఉంటది, నేను ఫైనాన్సెస్ లో ఎదగాలి, ఉండాలి ఆ గోల్, నేను కాదనట్లేదు. అంతకంటే ముందు దేవుళ్ళు ఎదగాలి. దేవుళ్ళు ఎదిగితే ఆటోమేటిక్ గా నువ్వు ఫైనాన్స్ లో ఎదుగుతావు. మొట్టమొదటి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుంటే అన్ని విషయాలలో మనం అభివృద్ధి చెందుతాము. సో దేవుడికి అందరికంటే అన్నిటికంటే గొప్పవాడు కాబట్టి ఆ గొప్పవాడిని మనం ప్రేస్ చేద్దాం, ఆ గొప్ప దేవుని మనము ఆరాధిద్దాం, స్తుతిద్దాం. సో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదాము. ఎప్పుడు కూడా మన నోటి నిండా థ్యాంక్స్ గివింగే ఉండాలి. నీ కష్టం వచ్చినా థ్యాంక్సే, నష్టం వచ్చినా థ్యాంక్సే, బాధ వచ్చినా థ్యాంక్సే, అవమానం వచ్చినా థ్యాంక్సే, డిలే అయినా థ్యాంక్సే, నీకు ఏదైనా ఉద్యోగం వచ్చినా థ్యాంక్సే, రాకపోయినా థ్యాంక్సే, చేయగలిగే శక్తి ఉన్నా థ్యాంక్సే, చేయకపోయినా థ్యాంక్సే. సో జ్ఞానం ఉన్నా థ్యాంక్సే, జ్ఞానం లేకపోయినా థ్యాంక్సే. ఎందుకంటే కొన్ని జ్ఞానాలు ఉండకపోవడమే బెటర్, కొన్ని జ్ఞానాలు ఉండడమే బెటర్. కొన్ని ఆశీర్వాదాలు ఉండకపోవడమే బెటర్, కొన్ని ఆశీర్వాదాలు ఉండడమే బెటర్. ఇప్పుడు దేవుడికి కరువు, ఇట్లా లోకమంతా జాబులు పోతున్నాయి, కరువులు వస్తున్నాయి అన్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు, కంఫర్ట్ తీసేసినప్పుడే వాళ్ళు నా వైపుకు తిరుగుతారు అని. సో దేవుడు కొన్ని సందర్భాల్లో కంఫర్ట్ తీసేస్తారు, లగ్జరీ తీసేస్తారు, అప్పుడే వాళ్ళందరూ అన్యుడు కూడా దేవుడి వైపుకు తిరుగుతారు. సో వాళ్ళ చెడు నడకలను ఆపివేస్తారు. సో కరువులో ఉన్నవాడు పాపం చేయాలన్న ఆలోచన ఉండదు, కష్టాల్లో ఉన్న వాడికి పాపం చేయాలన్న ఆలోచన ఉండదు. బాగా సుఖానికి మరిగిన వాళ్ళే పాపానికి అలవాటు పడతారు. సో ఆయన పేరిట సంతోషగానము చేయదము. సో వీ నీడ్ టు ప్రేజ్ గాడ్, యూ నీడ్ టు వర్షిప్ గాడ్, యూ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. అందుకే ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు, దేవుళ్ళకే దేవుడు. ఎవరైతే దేవుళ్ళని పిలువబడుతున్నారో వాళ్ళకే దేవుడు ఆయనే. ఎవరైతే దేవదూతలు ఉన్నారో వాటికి దేవుడే, మనందరికీ దేవుడే. ఆయన మహాదేవుడు. ఆయనకు మించిన పవరు, ఆయనకు మించిన శక్తి, ఆయనకు మించిన యుక్తి, ఆయనకు మించిన జ్ఞానము లేదు. సో అందుకే ఆ గుడ్డితనాన్ని తీసేద్దాం. సో ఈ లోకం అనే గుడ్డితనము మనం దేవుడి మీద ఆధారపడకుండా చేసింది. ఈ లోకం అంతా కూడా ఎలా అంటే మనం బంధువుల మీద ఆధారపడేలాగా, స్నేహితుల మీద ఆధారపడేలాగా, అన్నదమ్ముల మీద, అక్కచెల్లెల మీద ఆధారపడేలాగా, పరిస్థితుల మీద, ఉద్యోగాల మీద ఆధారపడేలాగా మనల్ని చేసి పడేసింది. దేవుడి మీద ఆధారం కంటే టెక్నాలజీ మీద ఆధారం ఎక్కువైపోయింది. దేవుడి మీద ఆధారం కంటే సైన్స్ మీద, సైంటిస్టుల మీద నమ్మకం ఎక్కువైపోయింది. సో ఆధారం ఎక్కువైపోయింది, డిపెండెన్స్ ఎక్కువైపోయింది. సో అందుకే అల్టిమేట్ గా మన బిలీవ్ సిస్టమ్ దేవుడి మీదనే ఉండాలి, మన ట్రస్ట్ దేవుడి మీదనే ఉండాలి. మన యొక్క అనాయింటింగ్ కావచ్చు, మన యొక్క ఆలోచన, మన తలంపులు కావచ్చు, అన్ని కూడా దేవుడి మీదనే ఉండాలి. ఫోకస్ దేవుడి మీదనే ఉండాలి. ఆయన నుంచి మనం విడిపోవద్దు, ఆయన నుంచి మనం తొలగిపోవద్దు, ఆయన నుంచి మనం తప్పిపోవద్దు. అష్ట కష్టాలు వచ్చినా దేవుణ్ణి పట్టుకునే ఉండాలి, అష్ట ఐశ్వర్యాలు వచ్చినా దేవుణ్ణి పట్టుకునే ఉండాలి. దేవుని మాత్రం వదలొద్దు. అదే మనందరికి ఆశీర్వాదం. చాలా మంది మనుషులు అంటారు, ఏమైంది నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఏ పాటి బాగుపడ్డావు, నువ్వు దేవుని నమ్ముకున్నావు. అది అపవాది అలా ఫీడింగ్ ఇస్తుంటా అంటాడు వాళ్ళ ద్వారా, నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టాలని. అప్పుడు చెప్పాలి, నమ్ముకున్నాను కాబట్టే ఈ రోజు వరకు బ్రతికి ఉన్నాను అని చెప్పాలి. నమ్ముకున్నాను కాబట్టే నేను ఇంతగా బాగుపడ్డాను. ఇంతకంటే చాలా కష్టాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా దేవుడు ఇప్పుడు నన్ను మంచి పొజిషన్ లో నిలబెట్టాడని అపవాదికి ఆ స్టేట్మెంట్ ఇచ్చేసేది. అర్థమవుతుందా? సో అలా ఉంటుంది అన్నట్టు. సో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, మహాత్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. చూసారా, భూలోకము, పాతాళ లోకము, ఆకాశము, మీరు, నేను, ఈ కరువులు, ఈ ఏఐ టెక్నాలజీ, ఈ సైంటిస్టులు అందరూ కూడా ఆయన కంట్రోల్లో. మెడిసిన్, టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కూడా, మొబైల్ ఫోన్, కమ్యూనికేషన్, టవర్స్, సిగ్నల్స్ అన్ని కూడా ఆయన కంట్రోల్లో. చూసారా, భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నాయి. అడవులు, సెలయేర్లు, పర్వత శిఖరములు ఆయనవే. చూసారా, ఆయన ద్వారానే పర్వత శిఖరములు, ఆయన ద్వారానే ఇవన్నీ ఆయన చేతి పనులు అండి. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేశాను. ఆయన హస్తములు భూమిని నిర్మించను. చూసారా, సముద్రము, పర్వత శిఖరములు, భూమి అగాధ హస్తములు భూమిని నిర్మించను. ఆయన హస్తములు భూమిని నిర్మించను. సో ఇంత పెద్ద దేవుడు.
సో భూమి చూస్తే ఎంత పెద్దగా ఉందండి. సో అంతకంటే 1,00,000 రెట్ల దేవుడు పెద్దవాడు. భూలోకము దేవుడి చేతిలో ఒక బంతిలాగా కనపడుతుంది. అంత పెద్ద దేవుడు, అంత గొప్ప దేవుడు. ఇప్పుడు పర్వతాలు ఎంత పెద్దగా ఉంటాయి? చాలా పెద్దగా ఉంటాయి. దానికంటే 1,00,000 రెట్ల పెద్ద దేవుడు మన దేవుడు. సో సముద్రం ఎంత పెద్దగా ఉంటుందండి? అలలు ఎంత పెద్దగా ఉంటాయి? సో దానికంటే 1,00,000 రెట్ల పెద్ద దేవుడు మన దేవుడు. సో అందుకే నీ దేవుణ్ణి సముద్రం పెద్దగా చూస్తున్నావు. ఆ సముద్రము దేవుడి కింద చాలా చిన్నది. ఆ పర్వత శిఖరాలను పెద్దగా చూస్తున్నావు. ఆ పర్వత శిఖరాల కంటే దేవుడు చాలా పెద్దవాడు. సో భూమిని ఇంత పెద్ద భూమి అని చూస్తున్నావు. ఈ భూమిని కంటే దేవుడు చాలా గొప్పవాడు అని చూడ. సో ఇప్పుడు ఎంత పెద్దగా ఉన్నా కూడా సృష్టించింది ఎవరు? దేవుడే. సో దేవుడు ఇంకెంత పెద్దగా ఉండాలి? సో దేవుడు ఇంకెంత గొప్పవాడై ఉండాలి? సో అర్థమవుతుందా? సో ఇవన్నీ నేను ఎందుకు తీశానంటే, సో సృష్టిని దేవుడు ఎలా చేశాడో, ఈ సృష్టిని చూసే మనము మిస్మరైజ్ అయిపోతే, ఈ సృష్టిని చూసే మనం మిస్మరైజ్ అయిపోతే, ఇక దేవుని చూస్తే ఇంకెంతగా మనం మిస్మరైజ్ అయిపోతాము. ఆయన శక్తిని చూస్తే ఎంతవరకు మిస్మరైజ్ అవుతాము. అందుకే అందుకే రిమూవ్ చేయండి. మీ కళ్ళకు కట్టిన గుడ్డితనాన్ని తీసివేయండి. సైన్స్ మీద బిలీవ్ కంటే, ఏ మీద బిలీవ్ కంటే, లేకపోతే టెక్నాలజీ మీద, సైంటిస్ట్ల మీద, మెడికల్ టెక్నాలజీ మీద బిలీవ్ కంటే, లేకపోతే నీ చదువు మీద, నీ జ్ఞానము మీద బిలీవ్ కంటే, నీ యొక్క ఇంటెలిజెన్స్ మీద, నీ ఐక్యూ మీద బిలీవ్ కంటే, దేవుడి మీద బిలీవ్ అల్టిమేట్ గా ఉండాలి. దేవుడి మీద నమ్మకము సూపర్ న్యాచురల్ గా ఉండాలి. సో దేవుడి మీద నమ్మకము ఎప్పుడు కూడా తగ్గిపోకూడదు, తొలగిపోకూడదు. వస్తారు మనుషులు వచ్చి, దేవుని నమ్మకం ఏం చేశావు? నీ దేవుడు ఉంటే నీకెందుకు జాబ్ పోయింది? నీ దేవుడు ఉంటే నీకెందుకు ఉద్యోగం రాలేదు? నీ దేవుడు ఉంటే నీకెందుకు ఈ కష్టాలు? నీ దేవుడు ఉంటే ఎందుకు ఈ రోగము, ఈ జబ్బు అని అపవాది టెంప్ట్ చేసి దేవుణ్ణి వదిలేసేలాగా, గతాన్ని గుర్తు చేసి, నువ్వు గతంలో ఇలా ఉండేవాడివి, అప్పుడే నీకు హ్యాపీ లైఫ్ ఉండేది అని గుర్తు చేసి మనందరినీ కూడా దేవుడి దగ్గర నుంచి విడుదల కావాలని చూస్తాడు. నో, డోంట్ లీవ్ గాడ్. ఆయన ఏమన్నాడు? నిన్ను విడవను, నేను ఎడబాయను అన్నాడు. సో మనం కూడా దేవుణ్ణి విడవద్దండి, ఎడబాయొద్దండి. సో సముద్రం ఆయనదే, ఆయన దానిని కలగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు. చూసారా? ఆయన మన దేవుడు. దేవుడు అంటే ఎవరు? కాపాడేవాడు. దేవుడు అంటే ఎవడు? మనల్ని సృష్టించిన వాడు. దేవుడు అంటే ఎవరు? మనల్ని రక్షించేవాడు. దేవుడు అంటే ఎవరు? మనల్ని ఆదుకునేవాడు. దేవుడు అంటే ఎవరు? మనకు సహాయం చేసేవాడు. దేవుడు అంటే ఎవరు? మనల్ని హెచ్చించేవాడు. దేవుడు అంటే ఎవరు? మనల్ని బలపరిచేవాడు, మనల్ని గణపరిచేవాడు. దేవుడు అంటే ఎవరు? మనల్ని ఆపద కాలంలో వదిలివేసేవాడు కాదు. ఆయనే మన దేవుడు. సో ఆ దేవుణ్ణి నువ్వు గట్టిగా పట్టుకో, ఆ దేవుణ్ణి నువ్వు గట్టిగా నమ్ము, ఆ దేవుణ్ణి నువ్వు ఉన్నతంగా చూడు, ఉత్తమంగా చూడు. అన్నిటికీ నా దేవుడు ఉన్నాడు, అన్నిటికీ అందుకే చాలా మంది మనుషులు పెట్టే నిందలకు భయపడతారు. భయపడద్దు, నీ దేవుడు ఆ నింద కంటే గొప్పవాడు. మనుషులు పెట్టే కష్టాలకు, కన్నీళ్లకు భయపడతారు. సో దానికంటే నీ దేవుడు గొప్పవాడు. ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చూసారా? ఆయన మనల్ని మేపుతున్నాడు. ఒక యజమానుడికి 10 గొర్రెలు ఉన్నాయనుకో, మేపుతాడు, జాగ్రత్తగా మేపుతాడు. లేకపోతే పశువులు ఉన్నాయనుకో, మేపుతాడు. సో వాటిని జాగ్రత్తగా చూసుకుంటాడు. సో మనమేమి పశువులమని కాదు. సో ఇట్స్ ఏంటంటే మనల్ని ఆయన కాపాడుకుంటాడు, ఆయన మనల్ని రక్షించుకుంటాడు, మనల్ని మేపుతాడు. సో అందుకే దేవుణ్ణి అడగండి, అయ్యా అన్ని వేళలా నీ మీద ఆధారపడే శక్తిని దయచేనైనా. నువ్వు అన్నిటికంటే పెద్దవాడవు, అందరికంటే గొప్పవాడవు నీవేనైనా. అన్ని వేళలా నీ వైపు చూడే మనసుని, నిన్ను అర్థం చేసుకునే హృదయాన్ని నాకు దయచేయమని అడగండి. సో దావీదు రాజయ్యాడు, అయినా కూడా ఆయన మనుషుల మీద నమ్మకం అంటే దేవుడి మీద నమ్మకమే ఉంది. యోసేపు మంత్రి అయ్యాడు, అయినా కూడా దేవుడి యొక్క మీదనే ఆధారపడి ఉన్నాడు. సో యోసేపు అన్యాయంగా తీర్పు తీర్చబడి లోపలికి వెళ్ళినప్పుడు ఒకటే అనుకున్నాడు, నా దేవుడు గొప్పవాడు, నన్ను ఎలాగైనా బయటికి తీసుకొస్తాడు అనుకున్నాడు. వచ్చేటప్పుడు ప్రధానమంత్రి కుర్చీ వేసుకొని వచ్చాడు. దానియేలు లోపలికి వెళ్ళేటప్పుడు ఒకటే అనుకున్నాడు, ఈ సింహాల నోళ్ళ కంటే, నాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ కంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సర్వశక్తుడు అని దావీదు నమ్మాడు. అందుకే ఆ సింహాల నోళ్ళు మూపి వేయబడ్డాయి. సో ఈ రోజు కూడా నీకు చుట్టూ జరుగుతున్న కరువు కంటే నా దేవుడు గొప్పవాడని నమ్ము. ఆనాడు దానియేలు నమ్మాడండి. నా దేవుడు నన్ను రక్షించుకుంటాడు, ఈ సింహాల నోటికి తప్పకుండా నోటికి పడకుండా నన్ను తప్పిస్తాడని దానియేలు నమ్మేశాడు, గుడ్డిగా నమ్మేశాడు. సో ఆ సింహాల నోటికి పడకుండా దానియేలు ఆపేసింది. ఎందుకు? దానియేలు నమ్మాడు, ఈ సింహం కంటే నా దేవుడు గొప్పవాడు అని. సో
సో అలా నువ్వు నమ్మినప్పుడు దేవుడి యొక్క అద్భుతాలు శద్రక మెషక అబెమెలెకు వాళ్ళు ముగ్గురు కూడా ఈ రాజు కంటే ఆ అగ్ని కంటే నా దేవుడు గొప్పవాళ్ళు అని నమ్మారు. సో అంతం వరకు పరీక్ష పెడతాడు దేవుడు, అంతంలో మనల్ని కాపాడుకుంటాడు, చివరి క్షణం వరకు మనల్ని పరీక్షలు పెట్టి కాపాడుకుంటాడు. ఆ శద్రక అభిమెలెకు ఏమైంది ముగ్గురు పరిస్థితి? సో వాళ్ళకు చివరి క్షణం వరకు పరీక్ష పెట్టాడు, అక్కడ వాళ్ళు కూడా ఒకటే అనుకున్నారు, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు పెద్దవాడు, ఈ అగ్నిలో మమ్మల్ని కాల్వనీయడు, కాల్చినా పర్లేదు అనుకొని వాళ్ళు వెళ్ళారు. అందుకే అందుకే నీ చుట్టూ ఉన్న ఈ అగ్ని కంటే, అగ్ని పరీక్షల కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ చుట్టూ ఉన్న శ్రమల కంటే మన దేవుడు గొప్పవాడు. మన చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే మన దేవుడు గొప్పవాడు. మనం చేసిన తప్పులు, పొరపాట్లు, పాపాల కంటే దేవుడి యొక్క కృప గొప్పది. సో ఆయన కృప విస్తరిస్తుంది మన మీద, ఆయన కనికరం విస్తరిస్తుంది. సో ఆయన పాలించు ప్రజలము, ఆయన మనందరినీ పాలిస్తారు. పాలించేవాడు ఎలా ఉంటాడండి? వదిలేస్తాడా? వదిలేడు కదా. పాలించే ప్రజలు ఎలా ఉంటాడు? సో ఆయన అన్నిటిని కూడా మనకు సమకూర్చు. ఒక రాజు ఉన్నాడు, ఒక రాజ్యంలో ప్రజలను ఎలా చూసుకుంటాడు? ఎలాంటి కరువులు రాకుండా, కరువులు వచ్చిన వాళ్ళని ఆదుకుంటాడు. సో అలాగే చూసుకుంటాడు మన దేవుడు కూడా. రండి నమస్కారము చేసి సాగిల పడుదుము. చూసారా, భయభక్తులు ఉండాలి, నమస్కారం చేయాలి, సో సాగిల పడాలి. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించాలి. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంతో మేలు. చూసారా, ఇది 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 లేక ప్రపంచానికి కరువులు వస్తున్నాయి. దేవుడికి నమస్కారం చేసే వాళ్ళు లేరు, దేవుడి ముందు సాగిల పడే వాళ్ళు లేరు, ఆయన ముందు మోకరించే వాళ్ళు లేరు, ఆయన మాట అంగీకరించే వాళ్ళు లేరు. సో ఎక్కడ చూడు నరహత్య, ఎక్కడ చూడు అక్రమ సంబంధాలు, ఎక్కడ చూడు అన్యాయాలు, అక్రమాలు, మోసాలు. దీనివల్ల ప్రపంచంలో విపత్తులు తయారవుతున్నాయి, దీనివల్ల ప్రపంచంలో శ్రమలు, పోరాటాలు వస్తున్నాయి. కాబట్టి వాటిలో మనము కొట్టుకొని పోము. ఎవరికో ఏదో అయిందని మీరు భయపడకండి, ఎవరికో ఏదో జరుగుతుందని మీరు భయపడకండి. అందుకే లిజన్ పాజిటివ్ వర్డ్స్ ఓన్లీ, డోంట్ లిజన్ టు నెగిటివ్ వర్డ్స్. సో అందుకే నీ దేవుడు ఇంత గొప్ప దేవుడు నీ పక్కనున్నాక నువ్వు దేనికి భయము, దేనికి దిగులు? సో నీకు వచ్చిన రోగం కంటే నీ దేవుడు గొప్పవాడు. నీ బంధువులు, నీ స్నేహితులు పెట్టే హింసల కంటే, శ్రమల కంటే, వాళ్ళ కంటే నీ దేవుడు గొప్పవాడు అని నమ్మి ప్రార్థించండి, నమ్మి సాగిల పడదాం. సో మనం చేయాల్సిందల్లా నమస్కారం చేసి, సాగిలపడి, ఆరాధించి, స్తుతించి, మోకరించి, ఆయన మాటను అంగీకరించి జీవించడమే మనం చేయాల్సింది. అంతకు మించిగా మనం చేయగలిగింది ఏది లేదు. మిగిలినన్ని ఆయన్నే చక్క పెట్టుకుంటాడు, మిగిలినన్ని ఆయన్నే చూసుకుంటాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. యోషయ 55:8 నీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. అందుకే నువ్వు గొప్పగా ఆశీర్వదించబడాలని నీకుందా? ఒకటే అడగండి దేవుణ్ణి, అయ్యా నా పట్ల నువ్వు ఏ తలంపు కలిగి ఉన్నావో, నా పట్ల నువ్వు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావో, నా పట్ల నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో అదే నెరవేరును గాక అని అడగండి. దేవుడు అదే నెరవేరుస్తాడు. ఎందుకంటే మన తలంపుల కంటే దేవుడి తలంపులు మోస్ట్ పర్ఫెక్ట్ ఉంటుంది. మన ఉద్దేశాల కంటే దేవుడి ఉద్దేశాలు ఎక్కువ, చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. అందుకే బిలీవ్ గాడ్. ఆయన ఏమంటున్నాడు? నేను గొప్ప దేవుణ్ణి అంటున్నాడు, నేను అన్నిటికంటే అందరికంటే గొప్పవాణ్ణి, పెద్దవాణ్ణి అంటున్నాడు. మరి ఆయన తలంపులు కూడా ఎలా ఉండాలి? గొప్పగా ఉంటాయి కదా. ఆయన ఆలోచనలు ఎలా ఉండాలి? గొప్పగా ఉంటాయి కదా. ఆయన ఉద్దేశాలు ఎలా ఉండాలి? గొప్పగా ఉంటాయి కదా. మనకంటే 1,00,000 రేట్ల గొప్ప పెద్దవాడైన దేవుడి తలంపులు ఏ ఏ లెవెల్లో ఉంటాయండి? ఆయన ఉద్దేశాలు ఏ లెవెల్లో ఉంటాయి? సో కాబట్టి అయ్యా ప్రభువా, ఈ రోజు నుంచి ప్రేయర్ ప్రాక్టీస్ చేయండి. అయ్యా నా పట్ల నువ్వు ఏ చిత్తాన్ని కలిగి ఉన్నావు, నా పట్ల నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు, నా పట్ల నువ్వు ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నావు అదే నెరవేరును కాక. మీరు అందరు గమనించారో లేదో, అయ్యా ఈ మినిస్ట్రీ పట్ల మీరు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో అదే నెరవేర్చబడును కాక. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ మై మినిస్ట్రీ, ఇట్స్ ఎ గాడ్స్ మినిస్ట్రీ. నా పిల్లల పట్ల ఏ తలంపులు కలిగి ఉన్నావో అదే నెరవేరాలి. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు కాక ముందుకు వాళ్ళు దేవుడి పిల్లలు. నా పట్ల మీరు ఏ తలంపు కలిగి ఉన్నారో అదే నెరవేరాలి. సో ఇలా ప్రార్థించుకోండి. ఎందుకంటే ఆయన తలంపులు చాలా గ్రేట్ గా ఉంటాయి. నువ్వు ఒక కంపెనీలో జాబ్ అడుగుతావు, ఆయన నీ ద్వారానే బిజినెస్ పెట్టి నీ కిందనే ఒక 30-40 మంది, 50 మంది, 100 మందిని ఉంచుతాడు. నిన్ను తలలాగా ఉంచాలని చూస్తాడు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను తోకలాగా ఉంచాలని చూడడు. ఎందుకంటే గాడ్ ఈజ్ బిగ్గర్. నువ్వు ఎప్పుడైతే బిగ్గర్ గా చూస్తావో దేవుడు పట్ల కూడా, అందుకే థింక్ బిగ్ అంటారు కదా, గొప్పగా ఆలోచించని అంటారు. దేవుడు గొప్పగా ఆలోచించమంటాడు.
సో థింక్ బిగ్, బికాస్ యువర్ గాడ్ ఈస్ బిగ్. యువర్ గాడ్ ఈస్ నాట్ స్మాల్. మన దేవుడు స్మాల్ వ్యక్తి కాదు, గొప్ప దేవుడు. సో అందుకే రిమూవ్ యువర్ ప్లాన్స్. నీ ప్లాన్స్ అన్ని రిమూవ్ చేసే. అయ్యా ఒకటే ప్రేయర్ చేయండి, ఒకటే ప్రేయర్ కంటిన్యూస్ గా 3 months. నా పట్ల ఏ చిత్తము కలిగి ఉన్నావో, ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నావో, ఏ ప్రణాళిక కలిగి ఉన్నావో అవే నెరవేర్చబడును కాక, అవే ఎగ్జిక్యూట్ అవును కాక అని ప్రవచించండి. అలాగే నెరవేరుతాయి. ఎందుకంటే బిలీవ్ దట్ యువర్ ప్లాన్ ఇస్, గాడ్స్ ప్లాన్ ఇస్ బెటర్ దెన్ యువర్ ప్లాన్. గాడ్స్ విల్ ఈస్ బెటర్ దెన్ యువర్ విల్. గాడ్స్ ఐడియాస్ ఆర్ బెటర్ దెన్ యువర్ ఐడియాస్. మనము అనుకుంటాము నేను ఆలోచించేదే కరెక్ట్, నేను మాట్లాడేదే కరెక్ట్, నా తలంపులే కరెక్ట్, నా ఉద్దేశాలే కరెక్ట్. చీమలు ఎక్కుంటాయి మన తలంపులు ఆయన ముందు. ఆయన తలంపులు మన మీద ఒక కొండలాగా ఉన్నాయి. సో అందుకే యు నీడ్ టు ప్రే సచ్ కైండ్ ఆఫ్ నీ తలంపులు. ఎందుకంటే ఈ భూలోకానికి వచ్చింది మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆకాశంలో భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గంలో కంటే నా మార్గంలో, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. చూసారా, మనకు దేవుడికి ఎంత ఫరక్ ఉందంటే, ఎంత వ్యత్యాసం ఉందంటే, భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో మనకు దేవుడికి అంత దూరం ఉంది. భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో మనకు దేవుడికి అంత వ్యత్యాసం ఉంది. భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో మన తలంపులకు దేవుడి తలంపులకు అంత దూరం ఉంది, అంత వ్యత్యాసం ఉంది. కాబట్టి మనము ఏమడగాలి? దేవా నీ చిత్త ప్రకారం నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడగాలి. అన్నాడు అబ్రహాము ఒక్క కుమారుని అన్నాడు, కానీ దేవుడు ఏమన్నాడు? నీకు ఒక్క కుమారుడు ఎందుకు అబ్రహాము? ఆకాశ నక్షత్రాలు ఎలాగున్నాయో నీ పిల్లలు అలా ఉంటారు. సముద్రంలో ఇసుక రేణులు లెక్కించగలుగుతావా? లెక్కించలేవు. అయితే నీ భూలోకంలో నీ సంతానం కూడా నువ్వు లెక్కించలేవు అన్నాడు. సో అన్నాడు సొలొమోను, ఆయన దగ్గరికే ధనము, ఆయన దగ్గరికే ఐశ్వర్యము. ఒక్క జ్ఞానం అడిగాడు. సొలొమోనా నీకు జ్ఞానం ఒకటే ఎందుకు? నీకు ధనాన్ని ఇస్తున్నాపో, ఐశ్వర్యాన్ని ఇస్తున్నాపో, తీసుకోపో అన్నాడు. సో అంతగా గాడ్ ఈజ్ బిగ్గర్, ఆయన ప్లాన్స్ బిగ్గర్, ఆయన ఆలోచనలు బిగ్గర్, ఆయన బ్లెస్సింగ్స్ కూడా బిగ్గర్ లాగానే ఉంటాయి. బ్లెస్సింగ్స్ కూడా బిగ్గర్ లాగా ఉంటాయి. అందుకే డోంట్ బిలీవ్ ఎనీ సిస్టమ్. మంత్రులను నమ్మకండి, రోగాలను నమ్మకండి, లేకపోతే టెక్నాలజీని నమ్మకండి. యూజ్ చేయండి, బట్ డోంట్ బిలీవ్ దట్ ఐ విల్ యూజ్ మై ఫోన్. నేను ఈ ఫోన్ ని యూజ్ చేస్తాను, బట్ ఐ విల్ నాట్ బిలీవ్ దిస్ ఫోన్. సో అలాగే నువ్వు దేవుడిని నమ్ము. సో దేవుడి మీద మాత్రమే నమ్మకం పెట్టుకో, దేవుడి మీదనే ఆశ పెట్టుకో, దేవుడి మీదనే నువ్వు ఆధారం పెట్టుకో, దేవుడి మీదనే నువ్వు కనిపెట్టుకో. సో దేవుడిని అడుగు, డూ సంథింగ్ బిగ్ ఫర్ మీ మై లార్డ్. దేవా నా పట్ల నువ్వు ఏ తలంపు కలిగి ఉన్నావో, అది తలంపు మాత్రం చాలా పెద్దగా ఉంటదండి, గుర్తు పెట్టుకోండి. మనందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, అది చాలా పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. వెన్ యూ గివ్ కంప్లీట్ యాక్సెస్ టు హిమ్, హీ విల్ ఎగ్జిక్యూట్ హిస్ ప్లాన్ త్రూ యూ. నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ యాక్సెస్ ఇస్తావో అప్పుడే. ఇప్పుడు అన్నాడు మోషే గొర్రెలు కాసుకునేటోడు, 80 సంవత్సరాలు వచ్చింది, కంఫర్ట్ గా ఉన్నాడు. ఎక్కడ? తన మామ వాళ్ళ ఇంట్లో గొర్రెలు మేపుతున్నాడు. సో దేవుడు సడన్ గా దర్శించాడు, మోషే నీ పట్ల ఈ ప్రణాళిక ఉన్నది, నిన్ను గొప్ప దైవజనుడుగా చేయబోతున్నాను అన్నాడు. సో గొప్ప దైవజనుడుగా చేసేసాడు. సో అది ఆయనకు కూడా తెలియదు అంత గొప్ప దైవజనుడు అని. అద్భుతాలు ఆటోమేటిక్ గా అప్పటి వరకు మోషే ఎక్కడ అద్భుతాలు చేయలేదు, ఎక్కడ కూడా 80 సంవత్సరాల వరకు ఒక్క అద్భుతం చేయలేదు. కానీ మోషే చేసిన అద్భుతాలు బైబిల్లో ఇంకా ఎవరు చేయలేనంతగా చేశారు. మోషే చేసినన్ని కార్యాలు ఎవరు చేయలేనంతగా చేశారు. సో అంత పెద్ద ప్రణాళిక ఉంది దేవుడి మీద, దేవుడు ఆయన మీద. సో మన పరిస్థితులను బట్టి మనం చిన్నగా ఆలోచిస్తున్నాం, కోడి మెదడులాగా. సో అందుకే రిమూవ్ చేద్దాం. ఈవెన్ నాతో సహా, మీతో సహా మనందరం కూడా దేవుడు పెద్దవాడు, ఆయన మన పట్ల ఉన్న ప్రణాళిక పెద్దది, ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు పెద్దవి అని నమ్మి మనందరము ముందుకు సాగుదాము. సో ఎంత పెద్దది? భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం ఉందో ఆయన ఆలోచనలకు మన ఆలోచనలకు అంత వ్యత్యాసం ఉంది. నువ్వు ఒక కంపెనీలో జాబ్ అడుగుతున్నావు, దేవుడే నీకు ఒక 100 మంది పనిచేసే కంపెనీ పెట్టే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడేమో. లేకపోతే నువ్వే బిజినెస్ స్టార్ట్ చేసి నువ్వే 10 మందికి ఫ్రాంచైజీ ఆదాయం కల్పిస్తావేమో, చెప్పలేము. వి డోంట్ నో. గాడ్ ఎప్పుడు దర్శిస్తాడో తెలియదు, ఎప్పుడు టర్నింగ్ పాయింట్ ఇస్తాడో తెలియదు. సో ఆయన తలలాగా ఉంచుతాడు మనల్ని, ఎప్పుడైనా తోకలాగా నియమించాడు. సో స్లేవరీ లైఫ్, బానిసత్వం నుంచి దేవుడు విడుదల కలిగిస్తాడు. అందుకే ఆస్క్ గాడ్ ఫర్ డూ సంథింగ్ బిగ్గర్ దెన్ మై ఇమాజినేషన్స్. అయ్యా నీ ఇమాజినేషన్స్ కంటే బిగ్గర్ గా ఆలోచించండి,
బిగ్గరగా దయచేయండి అని అడగండి, దేవుడు ఇస్తాడు. సో భూ దిగమంతరం నుంచి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనున్న వాడా. సో చూసారా, మనందరినీ పిలుచుకున్నాడు. ఎక్కడ? భూ దిగమంతుల నుండి పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా. మనల్ని ఎన్నో కష్టాల గుండా, కన్నీళ్ల గుండా, బాధ గుండా, అవమానాల గుండా, నిందల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల పోరాటాల గుండా వెళ్ళినప్పుడు మనందరినీ కూడా పిలుచుకున్నాడు, పైకి లాగాడు. నేను దేవుని నమ్ముకునే సిచ్యువేషన్ కి చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ వచ్చింది నా లైఫ్ లో. అక్కడ నుంచి దేవుడు నన్ను పైకి లాగాడు. సో ఆయన మునుగనివ్వడు అండి, ఆయన ఎప్పుడు కూడా మునుగనివ్వడు. సో నేను కూడా లైవ్ విట్నెస్. నాకు దేవుడు అంటే తెలియదు, సడన్ గా ఒక దర్శనం వచ్చేసింది, మారడం జరిగింది. సో నా పట్ల దేవుడు ఇంత పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడని తెలియదు. సో అది ఆటోమేటిక్ గా జరిగింది కాదు, అది దేవుడి ప్రణాళిక ఉంది కాబట్టి జరిగింది. ఇప్పుడు మనందరం దేవుడి ప్రణాళికలో ఉన్నాము, మనందరం దేవుడి ప్రణాళికలో ఉన్నాము. కాబట్టి నమ్మండి, ప్రార్థించండి. సో అడగండి దేవుణ్ణి, నా మీద నువ్వు ఏ చిత్తము కలిగి ఉన్నావో అదేనే నెరవేర్చు ప్రభు అని అడగండి. అడిగినప్పుడు దేవుడు గొప్పగా ఉజ్జీవాన్ని తీసుకొస్తాడు. లెట్ us కంటిన్యూ టు మార్. థ్యాంక్ యూ జీసస్. నజరుడైన యేసయ్య, మా దేవుడు గొప్పవాడు. మాకొస్తున్న కరువుల కంటే మా దేవుడు, మాకొస్తున్న శ్రమల కంటే మా దేవుడు, మాకొస్తున్న పోరాటాల కంటే మా దేవుడు చాలా గొప్పవాడుని నమ్మే కృపను మాకు దయచేసినందుకు మీకే మహిమ కలుగును కాక. ఆమేన్, ఆమేన్.